ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్. ఈ బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ అనేది మనం ఎందుకు దీని గురించి డిస్కషన్ చేస్తున్నామంటే, చాలామందికి పిల్లలకి ఆ బేసిక్స్ అనేవి ఇప్పుడు ఉండలేదు. అంటే ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ 10th పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళకి న్యాచురల్ నెంబర్స్ అని, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, సో బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ నాలెడ్జ్ అనేది కొంచెం తక్కువగా ఉన్నది. అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో మన న్యాచురల్ నెంబర్స్ వాటి గురించి, అవి ఎట్లాగా ఏంటనేది వాటిని డిస్కస్ చేయాలి. న్యాచురల్ నెంబర్స్ని వేరే విధంగా మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం. కౌంటింగ్ నెంబర్స్ ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ అనేవి సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఆ ఇంటీజర్స్ అనే టాపిక్ అనేది తర్వాత వస్తుంది మనకి. ఒక సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ని ఏమంటామంటే మనం న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్ అని అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్తో ఇండికేట్ చేస్తాం దీన్ని. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. సో కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్ అండ్ ఇన్ఫినిటీ. సో దీంట్లో మనకు వచ్చేసి ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఈవెన్ నెంబర్ అనేది ఏంటంటే మనకి ఎనీ నెంబర్ దట్ కెన్ బి ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 2. 2తో ఏదైతే డివైడ్ అవుతుందో ఆ నెంబర్ని మనం ఈవెన్ నెంబర్ అని అంటాం. సో కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి దే ఆల్వేస్ ఎండ్ ఇన్ 0, 2, 4, 6, 8. ఏవైతే ఈ నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్తో ఆ నెంబర్ ఎండింగ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 16 మీన్స్ 6 అనేది ఎండింగ్ నెంబర్, 38 8 అనేది ఎండింగ్ నెంబర్, 10 0 అనేది ఎండింగ్ నెంబర్, 42 2 అనేది ఎండింగ్ నెంబర్. సో 0, 2, 4, 6, 8 ఈ నెంబర్స్తో ఏదైతే ఎండింగ్ అవుతుందో ఆ నెంబర్స్ని మొత్తాన్ని కూడా మనం ఈవెన్ నెంబర్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆడ్ నెంబర్స్కి వస్తే ఆడ్ నెంబర్ అనేది ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఈవెన్ నెంబర్ డివిజిబుల్ బై 2 అవుతుంది. ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 ఏదైతే 2తో డివైడ్ కాదో ఆ నెంబర్స్ని మనం ఆడ్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం. సో ఆడ్ నెంబర్ అనేది ఆల్వేస్ ఎండింగ్ విత్ 1, 3, 5, 7 ఆర్ 9. ఇక్కడ ఎలాగైతే ఈవెన్ నెంబర్స్ 0, 2, 4, 6, 8తో ఎండింగ్ అవుతుందో అదేవిధంగా ఇక్కడ ఆడ్ నెంబర్స్ సో 1, 3, 5, 7 ఆర్ 9తో ఎండింగ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూస్తే -543, 97, -8765 5తో ఎండింగ్ అవుతుంది, 7తో ఎండింగ్ అవుతుంది, 3తో ఎండింగ్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ని ఏమంటాం అంటే మనం ఆడ్ నెంబర్స్ అని అంటాం. సో దీంట్లో మనం ఫస్ట్ చూసినట్టు న్యాచురల్ నెంబర్స్లో పాజిటివ్ ఇంటీజర్స్ అంటున్నాం. అసలు ఇంటీజర్స్ అంటే ఏంటంటే మనకి an ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. సో హోల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. 0తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ని మనం హోల్ నెంబర్స్ అని అంటాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ కాకుండా ఈ ఫ్రాక్షనల్ నెంబర్స్ అనే వాటి గురించి నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఇప్పుడైతే మనం ఇంటీజర్స్ని మనం చూస్తున్నాం. ఇంటీజర్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన నెంబర్ లైన్ తీసుకుంటే మనం సో పాజిటివ్ సైడ్, నెగిటివ్, పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. నెంబర్ లైన్కి రైట్ సైడ్లోనే మనకి పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. నెంబర్ లైన్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. సో పాజిటివ్ ఇంటీజర్స్ని మనం ఎట్లాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకి హోల్ నెంబర్ గ్రేటర్ దాన్ 0, 0 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని పాజిటివ్ ఇంటీజర్స్గా అంటాము. వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 1, 2, 3 అండ్ సో ఆన్. ఈ పాజిటివ్ ఇంటీజర్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే Z+తో మనం డినోట్ చేయొచ్చు. అదేవిధంగా నెగిటివ్ ఇంటీజర్, ఈ నెగిటివ్ ఇంటీజర్ అనేది నెంబర్ దట్ కెన్ బి వాల్యూ, ఆ వాల్యూ అనేది లెస్ దాన్ 0. పాజిటివ్ వాల్యూ ఎలాగైతే గ్రేటర్ దాన్ 0నో ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్ అనేది లెస్ దాన్ 0. ఇట్ ఈస్ డినోటెడ్ బై Z-, Z మైనస్తో ఇండికేట్ చేస్తాం.
ఎగ్జాంపుల్ వచ్చేసి -7 -10. సో నెక్స్ట్ మనం రాబోయే టాపిక్లో మనం చూసేది ఏంటంటే ఎక్కడైతే మనం ఫ్రాక్షనల్ నెంబర్స్ అన్నామో ఫ్రాక్షనల్ నెంబర్ గురించి డిస్కస్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు చూసినట్టు వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి, చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఈ టాపిక్స్ అనేవి కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ బేసిక్స్ నుంచి వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు అట్లాగా ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఈ టాపిక్ అనేది నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.